నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కెరీర్ అవకాశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు. మరి ఆలస్యమెందుకు, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. వావ్! ఎంత మంచి మాట కదా! ఎన్పీసీఐఎల్లో కెరియర్ అంటే కేవలం ఒక ఉద్యోగం చేయడమే కాదు, మన దేశానికి ఒక స్వచ్ఛమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించడంలో మన వంతుపాత్ర పోషించడమన్నమాట. సరే, ముందుగా అసలు ఈ ఎన్పీసీఐఎల్ అంటే ఏమిటో క్లుప్తంగా చూద్దాం. ఇది భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఒక చాలా ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే ఒక అణు విద్యుత్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి అనే దగ్గర్నుంచి, దాన్ని ఎలా నిర్మించాలి, ఎలా నడపాలి, చివరికి వచ్చే వ్యర్థాలను ఎలా సురక్షితంగా నిర్వహించాలి, ఈ మొత్తం ప్రక్రియ వాళ్ల చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇదెంత పెద్ద బాధ్యతో కదా! సరే, ఇంత గొప్ప సంస్థలో ఇప్పుడు మనకోసం ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మొత్తం ఖాళీల సంఖ్య 122. ఇది చాలా మంచి నంబర్. ఇందులో ప్రస్తుత ఖాళీలతో పాటు గతంలో భర్తీ కాని బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిపి ఉన్నాయి. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశమని చెప్పాలి. ఇప్పుడు పోస్టులు వారీగా చూస్తే చూడండి, హెచ్ఆర్లో 28, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో అయితే ఏకంగా 44 పోస్టులున్నాయి. అలాగే C&MMలో 32, లీగల్లో 1, ఇక జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కు 7 పోస్టులు కేటాయించారు. చాలా విభాగాల్లో అవకాశాలున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే, పీడబ్ల్యూబీడీ అంటే బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్న అభ్యర్థులకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించారు. అందరికీ సమాన అవకాశాలివ్వాలనే వాళ్ల నిబద్ధత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే ఎలాంటి అర్హతలుండాలి? ఇప్పుడు ఆ విషయాలు వివరంగా చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఓకే, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి, దానికి తోడు సంబంధిత సబ్జెక్ట్లో ఫుల్ టైం MBA లేదా PG చేసి ఉండాలి. కనీసం 60% మార్కులు తప్పనిసరి. అదే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ విషయానికొస్తే హిందీ లేదా ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. వయస్సు విషయానికొస్తే 2 పోస్టులకు సుమారుగా 30 ఏళ్లలోపుండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపులు కూడా ఉన్నాయి. అర్హతలు సరిపోతే సరిపోదు కదా, సెలక్షన్ ప్రాసెస్ అనే పెద్ద అగ్నిపరీక్షను దాటాలి. మరి అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా డిప్యూటీ మేనేజర్ పోస్టులకి 2 దశలుంటాయి. మొదటిది ఆన్లైన్ ఎగ్జామ్, 120 నిమిషాల్లో 120 ప్రశ్నలు. దీంతర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్లో ఈ ఇంటర్వ్యూకి ఏకంగా 50% వెయిటేజ్ ఉంటుందన్నమాట. సో ఇది చాలా కీలకం. అదే డిప్యూటీ మేనేజర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సెలక్షన్ ప్రాసెస్ను పక్కపక్కన పెట్టి చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. డిప్యూటీ మేనేజర్కి ఒకే ఆన్లైన్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ, రెండిటికీ 50-50 వెయిటేజ్. కానీ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి 2 దశల రాతపరీక్ష ఉంటుంది. స్టేజ్ 1 కేవలం షార్ట్ లిస్టింగ్ కోసం, ఫైనల్ మెరిట్ మొత్తం స్టేజ్ 2 మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. చూశారు కదా, పోటీ చాలా గట్టిగానే ఉంటుంది. ఇలాంటి పరీక్షల్లో నెగ్గాలంటే మంచి స్టడీ మెటీరియల్, రెగ్యులర్గా ప్రాక్టీస్ టెస్టులు రాయడం చాలా అవసరం. సరైన గైడెన్స్ ఉంటే ప్రిపరేషన్ టైం కూడా బాగా తగ్గుతుంది. సరే, ఇంత కష్టపడి ఉద్యోగం సాధించిన తర్వాత ఎలాంటి జీతభత్యాలు, ప్రయోజనాలు ఉంటాయి ఆ విషయం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నెల జీతం అంటే పే ప్లస్ DA కలిపి దాదాపు 86,955 రూపాయలు. ఇది ప్రారంభంలోనే చాలా ఆకర్షణీయమైన ప్యాకేజ్ కదూ. అయితే ఇది జీతం మాత్రమే కాదు, దీనికి అదనంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. సొంత ఇల్లు లేదా HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మెడికల్ ఫెసిలిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా గ్రాచ్యుయిటీ, పెన్షన్ లాంటి భద్రత ఉంటుంది. సో ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక సంపూర్ణ కెరియర్ ప్యాకేజ్ అన్నమాట. ఇవన్నీ విన్నాక అప్లై చెయ్యాలనే ఆసక్తి పెరిగి ఉంటుంది. మరి ఎలా అప్లై చెయ్యాలి, ముఖ్యమైన తేదీలేంటి? ఫైనల్గా ఆ వివరాల్లోకి వెళ్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే. చాలా సింపుల్. ముందుగా వాళ్ల వెబ్సైట్కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీ ఈమెయిల్కు వచ్చిన లింక్తో యాక్టివేట్ చేసి మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ వివరాలన్నీ నింపాలి. ఫోటో, సంతకం అప్లోడ్ చేసి ఫీజు కడితే ప్రాసెస్ పూర్తయినట్టే. ఇక్కడ తేదీలు చాలా ముఖ్యం.
నవంబర్ 7 ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. నవంబర్ 27 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఫీజు కట్టడానికి కూడా అదే చివరి తేదీ. సో చివరి నిమిషం దాకా ఆగకుండా ముందే అప్లై చేయడం మంచిది. చివరగా ఒక్క మాట. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం కాదు, మన దేశ అణు ఇంధన భవిష్యత్తును తీర్చిదిద్దే బృందంలో ఒకరిగా చేరే అవకాశం. మరి ఇలాంటి ఒక గొప్ప ప్రయాణంలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.